వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో తెలంగాణ జేఏసీ నాయకుడు, తర్వాత తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు కూడా దేవిప్రసాద్ గారు, తర్వాత ఏపీఎన్జిఓ నుంచి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నుంచి మురళీమోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు మాట్లాడుతున్నారు. మురళీమోహన్ గారు నిన్న సీఎంతో చర్చలు సఫలమైన సమ్మె విరమించారు. కాకపోతే 371D ఆర్టికల్ని కొనసాగించాలా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కోరినట్టున్నారు. సో ఈ 371D పైన ఏపీ ఎన్జిఓలు ఎందుకంత, అంటే సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకంత పట్టుబడుతున్నారు? దానివల్ల సీమాంధ్ర ఉద్యోగులకు జరిగే మేలేంది? అంటే సీమాంధ్ర ఉద్యోగులనే కాదు సార్, మొత్తం ఉద్యోగులందరికీ కూడా, రాష్ట్రంలో అందరికీ కూడా అది ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ కాబట్టి అది అంటే ఆర్టికల్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. అది ఇరు ప్రాంతాల వాళ్ళకి కూడా 371D అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా అయితే. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరగకుండా జోనల్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. జోనల్ సిస్టమ్ కానీ, మల్టీ జోనల్ సిస్టమ్ కానీ, స్టేట్ వైడ్ పోస్టులు ఏమి ఉండాలి అన్నిటి మీద కేటగిరీలో కూడా ఈర్మార్క్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు పొందుపరిచారు. సో కాబట్టి అది ఇబ్బంది అయితే, ఆ వ్యవస్థ పోతే మళ్ళీ ఉద్యోగ నియామకాల్లో కొన్ని వ్యత్యాసాలు అనేది వస్తుంది. కాబట్టి ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది, అంటే సమన్యాయం అనేది జరగదనే ఉద్దేశంతో వారు కొంచెం దాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 371D అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదైతే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే దానికి అమెండ్మెంట్స్ అనేది అవసరం. దాన్ని సవరణ చేయాలంటే, అంటే ఇప్పుడు తెలంగాణలో 2 జోన్లు ఉన్నాయి, జోన్ 5, జోన్ 6 కూడా దాంట్లోంచి డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే కూడా రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 371D ఉద్యోగ నియామకాల్లో అసమతుల్యత కానీ, అన్యాయాలు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది అది. కాబట్టి దాని గురించి పట్టుబడడం జరిగింది, అది ఉంచాలన్నది. ఓవరాల్గా మళ్ళీ అవసరమైతే సమ్మెకు దిగుతామని కూడా చెప్పినట్టున్నారు. అవును సార్, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మా యొక్క ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర సమైక్యం ఉంచడం అనేది ప్రధానమైన డిమాండ్. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, మేము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాము. సమ్మె చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు కానీ మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పటివరకు మీరు ఉద్యమాన్ని తీసుకొచ్చారు, ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ ఇచ్చారు, రాజకీయ నాయకుల్లో కూడా ఒక కథలకి తీసుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచించే విధంగా కూడా మీరు యాక్చువల్గా ఉద్యమాన్ని నడిపారు. కాబట్టి ఇక నుంచి చేయాల్సింది ఏదైనా ఉన్నాయంటే కూడా మేము రాజకీయ నాయకులుగా మా తరపున ప్రధానమైన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ముందుకు వస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడంతో ఈ విభజన జరగదు, మేము ఖచ్చితంగా దాన్ని ప్రొటెస్ట్ చేస్తాము అన్న ఉద్దేశంతో వారు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మేము సమ్మె విరమణ అనేది చేయడం జరిగింది. దేవప్రసాద్ గారు, మీరు ఎట్లా చూస్తారు? నిన్న వాళ్ళు సమ్మె విరమించిందని మీరు ఆహ్వానించినట్టున్నారు, స్వాగతించినట్టున్నారు. కాకపోతే 371Dని కొనసాగించాలన్న దాని మీద తెలంగాణ వాదులకు అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి. అంటే ఒకటి, నిన్న అంటే ఏపీ ఎన్జిఓలు తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందుల కోసం కానివ్వండి 60-65 రోజులుగా సమ్మె చేసిన తర్వాత నిన్న ముగించడం అనేటువంటిది మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగుల్లోనూ కూడా, ప్రజల్లోనూ కూడా దీన్ని మేము ఆపుతామనేటువంటి భ్రమలు కల్పించడం ఎల్లకాలం సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా మాకున్నటువంటి పరిమితులు కానీ, ఇది రాజకీయ ప్రక్రియ. నేను అశోక్ బాబు చాలా స్పష్టంగా మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద మాకు పూర్తిగా నమ్మకం సడిలిపోయింది. ఇక మేమైనా నమ్ముకుంటే ఢిల్లీలో జాతీయ నాయకులు నమ్ముకున్నాను తప్ప సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకులను ఎవరిని కూడా మేము నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగులుగా తేవలసినటువంటి ఒత్తిడిని కానీ, ప్రొటెస్ట్ను కానీ చేయడం జరిగింది. కానీ ఇలా ఉద్యోగుల్లో ఉన్నటువంటి 60-65 రోజులుగా ఉద్యోగులు ఎంతకాలమైనా సమ్మె చేస్తారనేటువంటిది ఒక అవగాహన ఇలా ఉద్యోగ సంఘాల్లో అనేక సందర్భాల్లో ఉంది. అందుకే నిన్న విరమించడం అనేటువంటిది మేము స్వాగతించాము. ఎందుకంటే ఇలా విభజన అనివార్యం అనేటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత, ఎందుకంటే అశోక్ బాబు గారు కానీ, ఏపీ ఎన్జిఓ నాయకులు కానీ పదే సందర్భాల్లో చెప్పారు, మేము సమ్మె జరుగుతున్నంతసేపు ఇది ముందుకు పోదు, అక్కడే ఉంటుంది. కాబట్టి కర్నూలు సభలో కూడా తాను మాట్లాడింది ఏంటంటే, మేము ఇక్కడే ఉంటుంది, అక్కడే కథం దొక్కుతుంటుంది, ఇది ముందుకు పోదు, వెనక్కి పోదు. కాబట్టి ముందుకు పోకుండా పోవడానికి నేను హామీ ఇస్తున్నా అనేటువంటి పద్ధతిలో నా ఉద్యోగులకు అందరికీ కూడా చెప్పలేదు. దాని తర్వాత రియాలిటీకి వచ్చే వరకు అది క్యాబినెట్ జీవోఎం ఏర్పడడం, ప్రక్రియ ప్రారంభించడం కావడం, ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ విభజన అంటూ జరిగితే మా సమస్యల పరిష్కారం అయింది. నిజంగానే మురళీమోహన్ అన్నట్టు 371D సంబంధించినటువంటి సమస్య మీద ఇవాళ 371D అనేటువంటిది కూడా ఇవాళ తెలంగాణ ఉద్యోగులు దాన్ని ఇవాళ ఐస్టీస్గా అమెండ్మెంట్ చేయాల్సిన అక్కర్లేదు. అందులో ఒక 2 ఏది జోన్ 5th, 6th అనేటువంటివి కూడా ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు దాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు. 371D అనేటువంటిది కూడా ఇక్కడ కూడా జోనల్ వ్యవస్థ ఉండాలనేటువంటిది కూడా ఇవాళ తెలంగాణ వాదులందరూ కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో
ఓన్లీ అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది. దానికి పెద్దగా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. నిన్న లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 3 కింద ఏదైతే ఉందో ఆర్టికల్ 4 ప్రకారం దాన్ని సవరించేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణని కూడా పెట్టుకోవచ్చు. లేకుంటే ఒకవేళ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్కి అట్లాగే ఉంది కాబట్టి రాష్ట్రం ఏర్పడుతుంది. 371D బ్రీఫ్ చేస్తారు. అది ఏంది 371D అనేటువంటిది ఇక్కడ స్థానిక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే అప్పుడు 69లో ఉద్యమం, 72 ఉద్యమం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి వాటికి ఇక్కడ ప్రాంత వాళ్ళకి రిజర్వేషన్స్, అలాగే ఉద్యోగాలకు సంబంధించిన జోనల్ స్థాయి పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులు, స్టేట్ పోస్టులో ఎట్లా ఉండాలనేటువంటిది కేటగిరికల్లా ఏ జిల్లాకి, ఇప్పుడు పలానా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యువకులకి ఆదిలాబాద్లోనే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండాలి. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఇప్పుడు ఆదిలాబాద్కు హైదరాబాద్కు మధ్య పోటీ పెడితే హైదరాబాదు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు తీసుకుపోతారనేటువంటి మీద ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఆ అమెండ్మెంట్ అది. కాబట్టి ఈ జిల్లా స్థాయి పోస్టులు ఎవరైతే ఉంటే జిల్లా స్థాయిలో 80%, 85% మాత్రం వాళ్ళే ఉండాలి అనేటువంటి దాంతో వచ్చినటువంటిది. కాబట్టి ఇది రద్దయిపోతే ఏంటంటే స్థానిక రిజర్వేషన్లు అన్నీ కూడా రద్దయితేనేటువంటి ఆందోళన అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో ఉంది. మేమేమంటే విభజనకు సంబంధించినటువంటి విషయంలో ఒక పరిస్థితి వచ్చినాక ఇది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 371D అని అడ్డం పెట్టి ఈ విభజనను ఆపుతామనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి సరికాదని మేము అంటాము. ఈ 371D అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో తప్పకుండా బాంబే అప్పుడు మహారాష్ట్ర అప్పుడు కూడా దాన్ని బాంబే బదులు పేరు తీసేసి దాన్ని అమెండ్మెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కూడా వీటికి అమెండ్మెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి ఏదో రాజ్యాంగ సవరణ కావాలి, మళ్ళీ దీని విభజన ఆపుతాం. ఇవాళ అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ మీద కాదు ఇవాళ ప్రేమంతా కూడా ఈ విభజన ఆపాలనేటువంటి దానిలో ఈ 371Dని ఒక బాష్పత అస్త్రంలాగా ఉపయోగిస్తామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉద్యోగ సంఘాలుగా మేము స్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన 371D మీద ఉందో మేము కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాం. 371D అనేది ఉండాల్సిందే. అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సవరించుకోవడానికి అవకాశం రెండు ప్రాంతాల ప్రజలకు ఉంటుంది. ఒకవేళ ఆంధ్రలో రేపు ఆ జోనల్ వ్యవస్థ మీద ఇంకేమైనా మార్పులు చేర్పు కావాలంటే వాళ్ళు ప్రతిపాదనలు చేయొచ్చు, మేము ప్రతిపాదనలు చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్స్ అనేటువంటి ఉండాలనేటువంటిది ఇలా మేము స్థూలంగా అంటున్నాం. 371Dని రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని అంటున్నాం. కాబట్టి కేంద్రం, ఎందుకంటే నిన్న సీఎం గారు కూడా ఒక మాట మాట్లాడుతూ మేము దీని మీద వివరణ కావాలని రాస్తున్నామని కూడా చెప్పాడు. కాబట్టి ఇలా వివరణ అయినా ఏవైనా చాలామంది చెప్తున్నట్టు 371D అనేటువంటిది రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం, ఒక ఆంధ్రకే కాదు. తప్పకుండా ఈ 371D సవరణ కోసం కేవలం చిన్న అమెండ్మెంట్లు చేస్తే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించినటువంటి కానీ మిగతా కానీ అవన్నీ కూడా పెద్ద సమస్యలు కావు అని మేము అనుకుంటాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒకవేళ జరిగితే అలాంటి అవకాశాలు ప్రక్రియ జరుగుతుంది కాబట్టి 371D ఆర్టికల్ అనేది అటు ఆంధ్ర ప్రాంతానికి వర్తించే అవకాశం ఉండదు, కేవలం హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు ఉన్నది ఏం అమెండ్ చేయకుంటే ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది, దానిలో అదే ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏర్పడే రాష్ట్రానికి ఐస్టీస్గా అది అమలు అవుతుంది. ఇప్పుడు వచ్చే నష్టం ఏంటంటే తెలంగాణకే, పక్కకు తెలంగాణ అండ్ తెలంగాణ అని తెలంగాణ స్టేట్ అని పెడితేనే తెలంగాణ ప్రాంతానికి అన్వయించేటువంటి అవకాశం. కాబట్టి సింపుల్గా దాన్ని రాజ్యాంగ నిపుణులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు, దానికి రాజ్యాంగ సవరణ 2/3 మెజారిటీ ఇవన్నీ అవసరం లేదు. ఆర్టికల్ 4 ప్రకారం దీన్ని సవరించేటువంటి హక్కు విభజనకు సందర్భంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే పెట్టేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి అనేక మందికి అనేక రకాల అభిప్రాయాలు. ఇక్కడ ఏంటంటే ఉన్న విషయాలు చెప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విభజన ఆపడానికి ఇక చివరి అస్త్రం 371D అనేటువంటి ఒక భ్రమల్ని కల్పించబోతా ఉన్నారు. ఆ భ్రమలు కరెక్ట్ కావనేది మా అభిప్రాయం. విల్సన్ గారు, సీఎంతో మాట్లాడినప్పుడు సీఎం చర్చల్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. సరే, ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొద్దిగా డీప్ ఇది కాబట్టి దాని గురించి సామాన్య జనానికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి, నేను అడ్డుకుంటాను, ఆపుతానని చెప్పి నేను సమైక్యవాదని మళ్ళీసారి స్పష్టంగా సీఎం చెప్పారు. కానీ నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులందరి మీటింగ్లో కూడా రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకే పోతుంది, వెనక్కిపోయే అవకాశం లేదు, ఇప్పుడైనా మన హక్కుల కోసం మన డిమాండ్ల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి చర్చ వచ్చినట్టుంది. సో కాంగ్రెస్ నాయకులు జనాలు ఏం చెప్తున్నారు రెండు రకాలుగా, సీమాంధ్రలో ముఖ్యంగా? ఇందాక మన భానుప్రకాష్ గారు చెప్పినట్టు, జయప్రసాద్ గారు చెప్పినట్టు ఉద్యోగులు పరిమితులు ఉన్నాయి. ఎస్, కానీ ఇదే ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయిలో ఉద్యమం చేసి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆ సక్సెస్ గ్రాఫ్ అనేది అటు ఉద్యోగులకు తెలంగాణలో ఎలా ఉంటుందో ఖచ్చితంగా సీమాంధ్రలో కూడా ఉంటుంది. సీమాంధ్రలో రాజకీయ పార్టీలన్నీ తుత్తినీలు అయిన తర్వాత ఖచ్చితంగా సీమాంధ్రకు సంబంధించిన ఉద్యోగులు ఈరోజు వాళ్ళు ప్రధాన పాత్ర వహించారు. రాజకీయ పార్టీల కంటే కూడా ఒక భిన్నమైన పాత్ర వహించి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఒక హీరోలుగా నిలబడ్డారు ఈరోజు ఉద్యోగులు, అందులో సందేహం లేదు. అయితే
తెలంగాణలో ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాల్లో నష్టం జరుగుతుంది, తమ ఉపాధికి నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉద్యోగాల్లో అన్యాయంగా ఇక్కడ మా ఇల్లీగల్గా మా ఉద్యోగాలని సీమాంధ్ర వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కొట్టేశారన్న ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. కేవలం రాష్ట్ర విభజన ప్రధాన గారు. ఇప్పుడు 371D ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్నే చూసుకుంటే ఖచ్చితంగా జోనల్ సిస్టంలో కరీంనగర్ ఉన్న వ్యక్తికి నెల్లూరులో వాళ్ళకి ఉద్యోగం రాదే, నెల్లూరులో ఉండే వాళ్ళకి కరీంనగర్ ఉద్యోగం రాదే. మీకు జోనల్ సిస్టమ్ని అంటే రాష్ట్రం కలిసిన తర్వాత బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు ఈ ఆర్టికల్, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ ఉందంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మనం ఇటు కలిసాం కాబట్టి తెలంగాణ సీమాంధ్ర రెండు కలిసాయి కాబట్టి ఏర్పాటు చేసిన ఒక ఆర్టికల్ ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేస్తుంది, అందులో సందేహం లేదు. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ మిగతా తెలంగాణేతర ప్రాంతంలో ఉండే ప్రజల ప్రయోజనాలు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి 371D అనేది ఖచ్చితంగా ఇరు ప్రాంతాల ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ హక్కులు, వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ ఆకాంక్షల్ని ప్రతిఫలించే ఆర్టికల్. అయితే దీంతోపాటు దాంట్లో ఏదైనా సవరణ కావాల్సి వస్తే బహుశా రాబోయే రోజుల్లో చేసుకోవచ్చు, ఇది ఒక వేరే అంశం. నేనేమంటానంటే యాక్చువల్గా ఉద్యోగస్తులది వాళ్ళు సమాజంలో భాగము. ఒక ఉద్యోగస్తుడి మీద ఆధారపడి 9 మంది 10 మంది బిడ్డలు ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు అనేవాళ్ళు మొత్తం సొసైటీకి రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. స్టేట్లో అదొక అంశం. మామూలుగా 3 వ్యవస్థలు అనుకుంటే జ్యుడిషియరీ, ఎంప్లాయీసు, న్యాయ వ్యవస్థ, మనం శాసన వ్యవస్థ అనుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ వ్యవస్థ అనేది, ఉద్యోగ స్వామ్యం అనేది చాలా కీలకమైంది. ఇక్కడ ఆ వ్యవస్థని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఎవరికైనా అవసరమే. అయితే ఈరోజు ఏంటంటే వాస్తవానికి తోకను ఆడించకూడదు, కానీ ఈరోజు తోక తల్లడిచ్చే స్థాయికి వచ్చిందంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పాజిటివ్ పరిణామం ఉంది, నెగిటివ్ పరిణామం ఉంది. యాక్చువల్గా ఉద్యోగులు అంటే ఎవరు? రాజ్యానికి విధేయతగా ఉండాలి. ఈరోజు రాజ్యాన్ని ప్రశ్నించే స్థాయికి ఉద్యోగులు వచ్చారు. ఉద్యోగులు వచ్చినప్పుడు ఇది ఒక మంచి వాతావరణం కాదు. అయితే ఈ మేరకు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు న్యాచురల్గా ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉద్యోగుల్ని వాళ్ళ పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద పొలిటికల్ సిస్టమ్ ముందుకు రావాలి. పొలిటికల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు తెలంగాణ విషయంలో ఒక ఏకీభావంతో ముందుకెళ్ళారు. సీమాంధ్ర అలా కాదు, ఎవరి డ్రామాలు ఇప్పటికి కూడా ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, మీకేం కావాలి అడగండి, రైతులకు ఏం కావాలి అడుగుదాము, ఎస్సీ ఎస్టీలకు ఏం కావాలి అడుగుదామని అండము, లేకపోతే మాకు భవిష్యత్తులో మాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే చాలు అని చెప్పి అండము. ఇట్లాగా కేంద్ర మంత్రులు లేకపోతే మంత్రులు ఇట్లాగ మాట్లాడడం అనేది ఏంటంటే ఆ ప్రాంత ప్రజల పోరాటాన్ని అవహేళన చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈరోజు మన చరిత్ర తీసుకుంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ విడిపోయిన తర్వాత వాళ్ళకి ప్రకటించిన 57 కోట్లలో ఇప్పుడు ఎంతవరకు ఇచ్చారు? మరి జార్ఖండ్, ఉత్తరాఖండ్కు లేని న్యాయం ఆంధ్రప్రదేశ్కి ఎట్లా జరుగుతుంది? కాబట్టి బేసికల్గా అది సాధ్యం కాదు. ఇంకోటిగా నేను ఈ విషయంలో స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ రావాలనుకునేది తెలంగాణ ప్రజలకు ఎంత ఆకాంక్షో, ఎంత సెంటిమెంటో, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది సీమాంధ్ర ప్రజలకు అంతే సెంటిమెంటు. ఇక్కడ తెలంగాణ రాగానే ఇమీడియట్గా అక్కడే బ్రహ్మాండ బ్రద్దలవద్దని అనుకోవడం ఎంత సరైనది కాదో, ఇదే విధంగా సీమాంధ్రలో కానీ విడిపోయింది మాత్రాన్ని ఇమీడియట్గా అంత నష్టం అనుకోవడం కూడా అంతే. అయితే బేసిక్గా తెలుగు వాళ్ళు కలిసి ఉండాలనే ఒక సెంటిమెంటు సీమాంధ్ర ర్యాలీ అవుతుంది. నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే సీమాంధ్ర ప్రజల్లో ఉన్న ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగు వాళ్ళు మనం ఎందుకు విడిపోవాలి అని ఒక బలమైన కాంక్ష ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా 2 వర్గాలు, 2 ప్రాంత ప్రజలు కూర్చొని డిస్కస్ చేసుకోవడం ద్వారా ఒక సామరస్య పరిష్కారం వస్తుంది. అది కలిసి ఉండడం ద్వారా వస్తుంది, లేకపోతే విడిపోవడం. ఇంకోటి చెప్తున్నాను, ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఒక మాట చెప్పారు, ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉండాలంటే మళ్ళీ అవసరమైతే మనం కలవడానికి మార్గం వేసేటట్టు ఉండాలన్నారు. అది కరెక్టే. ఒకళ్ళు విడిపోవాల్సి వస్తే ఎలా ఉండాలంటే ఒక బ్రదర్స్ లాగా విడిపోవాలా, ఒక సౌహృదభావం వాతావరణం విడిపోవాలి, అంతే తప్ప దేశభావంతో విడిపోవడం సరైనది కాదు. విడిపోవడం వల్ల 2 ప్రాంతాలకు నష్టం కలుగుతుంది అనేది చెప్పడం అనేది సీఎం గారు చెప్పారు. తెలంగాణ వాదులు కూడా పదే పదే చెప్తున్నారు, ఇద్దరం కూడా సోదరులా విడిపోదాం, మానసికంగా విడిపోవడం వల్ల కలిసి చెప్తున్నారు. భౌగోళికంగాను తర్వాత పరిపాలన విషయంలో విభజన కోరుకుంటున్నారు. కానీ చాలా బాగా చెప్పారు మీరు. విడిపోవడం వల్ల అదన ప్రయోజనం ఏముంటుంది? వాస్తవానికి మనం చూడండి, మనం తెలంగాణ హైదరాబాద్ కలిసిన తర్వాత అంటే తెలంగాణ సీమాంధ్ర కలిసిన తర్వాత మనం వృద్ధి రేటు కానీ అక్షరాస్యత రేటు కానీ అప్పట్లో మీరు నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలో 26 మంది 1000 మందికి 26 మంది చదువుకుంటుంటే అందులో వాళ్ళు ముస్లిమ్స్. మనం చదువుకుంటామంటే సీమాంధ్రలో 76 మంది చదువుకుంటున్నట్టుగా మనకు డాక్యుమెంటేషన్ ఉంది. అయితే దేశంలో రేషియో చూస్తే డెవలప్మెంట్ చాలా తేడా ఉంది. అప్పటికి అక్షరాస్యత వేరే ఉంది. అన్ని రాష్ట్రాలు ఉంది, తెలంగాణ ఒకటి కాదు. వృద్ధి రేటు కానీ
కలిసి అన్ని తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో పెరిగింది. పెరిగింది, అది కాదు. ఇంకోటి కూడా హైదరాబాద్ అంతర్భాగం అంటున్నాం కదా, ఈ రోజు రాష్ట్రం ఒక్క కలిసిన నిమిషం, తర్వాత మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్లో తీసుకెళ్తారో చర్చని, ఒక్క 95,000 కోట్ల ఇన్కమ్ వస్తుందంటే మనం కలవడం వల్ల ప్లస్సే కదా తెలంగాణ ప్రజలు. అంతకుముందు హైదరాబాద్ ఇన్కమ్ చాలా ఉండేది, మా ఇన్కమ్ అక్కడ తీసుకెళ్ళారు. అది సరే. 1956లో ఆంధ్ర ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో కలిసినప్పుడు ఇక్కడ సర్ప్లస్ బడ్జెట్ 5 కోట్ల సర్ప్లస్ బడ్జెట్. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకి అవసరమైనటువంటి ఖర్చులు పోగా 5 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉంటే అప్పటికే మా ఉద్యోగుల వేతనాలు 135 రూపాయలు ఉండే. ఇది చరిత్ర. మేము తెలంగాణ వాళ్ళు చెప్తున్నది కాదు. 135 రూపాయల వేతనాన్ని ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్లో కలిపిన తర్వాత మా వేతనాలు తగ్గించారు. 100 రూపాయలుగా మా వేతనాలు మార్చారు. ఇలా 35 రూపాయలు ఇలా ఉద్యోగులు ఎంతో నష్టపోయినటువంటి అంశం కూడా ఉంది. అంటే నేను సర్ప్లస్ బడ్జెట్ అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్లో ఉంది. సమైక్యాంధ్ర వచ్చిన తర్వాత ఎన్నడూ సర్ప్లస్ బడ్జెట్, అంత లోడ్ బడ్జెటే. ఇప్పుడు ఈ 60 ఏళ్లలో సహజంగా వచ్చేటువంటి అభివృద్ధి మాత్రమే, సహజంగా వచ్చేటువంటి అభివృద్ధి మాత్రమే. నేను ఇప్పుడు డిస్కషన్ నేను ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి విల్సన్ గారు ఒక మాట హరగోపాల్ గారు వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. ఏంటంటే మళ్ళీ విడిపోతే కలిసి ఉండేటువంటి వాతావరణం కావాలండి. ఈ కలిసి ఉండేటువంటి వాతావరణం ఎవరు క్రియేట్ చేయాలి? ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 2 ప్రాంతాల ప్రజలకు సంబంధించినటువంటి వాటిని ప్రొజెక్ట్ చేస్తాడా? ఒక ప్రాంతానికి సంబంధించి విడిపోవడానికి అవసరమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కలిసి ఉండడానికి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళని సమైక్యంగా ఉంచడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుండా? ఏం చేస్తున్నాడు? ఇలా ఇప్పుడు ఏమైపోయిందంటే పాలకులు అవే ప్రశ్నలు వేస్తారు, ప్రజలు అవే ప్రశ్నలు వేస్తారు. ఈ మొత్తంగా కూడా వ్యవస్థలు ఏమైపోయిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకొకరికి స్పేస్ లేకుండా, ఇంకొకరు మాట్లాడకుండా ఇలా చేసేటువంటి ఒక కొత్త పద్ధతి ఇలా పార్టీలలో తయారు. తెలంగాణలో కూడా నష్టపోతారని చెప్పారు. ఇప్పుడు విల్సన్ గారు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో నష్టపోతుంది, ముఖ్యమంత్రి రాష్ట్రంలో సాధ్యమా? తెలంగాణలో నష్టపోతుంది అని ముఖ్యమంత్రి గారు అంటే మంచిదే. ఏం నష్టపోతుంది? నష్టపోవడానికి కారణం ఏంది? ఈ 6 దశాబ్దాలుగా నష్టం పోవడానికి ఎవరు కారకులు? ఇవన్నీ కూడా ప్రస్తావించాలి కదా. కేవలం మేము అంటలేం కదా. ఇవాళ మురళీమోహనో విల్సనో కారణమని మేము అంటలేమే. ఈ పాలనా వ్యవస్థ మాకు నష్టం చేసింది. ఈ పాలనా వ్యవస్థ మమ్మల్ని అన్యాయానికి, మీరు పాలనా వ్యవస్థని తెలంగాణ వాళ్ళకి ఏం లేదు అంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కదా. శ్రీకృష్ణ కమిటీలో చాలా చెప్పింది, హైదరాబాద్ మీద చెప్పింది. అదే నేను చెప్తున్నాను. శ్రీకృష్ణ కమిటీ అభివృద్ధి వ్యత్యాసాలుగా కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. శ్రీకృష్ణ కమిటీని మీరు ప్రమాణం తీసుకుంటే అభివృద్ధి కోసం మనం విడిపోతున్నామా, లేకపోతే మన స్వయం పరిపాలన అన్నప్పుడు మరి గ్రామాల్లో సర్పంచులు తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఒక సీఎం పదవి తప్ప మిగతా వాళ్ళు ఉంటారు. సపోర్ట్ చేస్తాం. మరి ఏంటి నష్టం? తెలిసినటువంటి వాళ్ళుగా మీరు ఇట్లా మాట్లాడతారు. ఇంకా వెనకబడింది. వెనకబడితే ఎవరు కారణం? ఎవరు కారణం చెప్పు. ఒక్క పాయింట్ చెప్పండి. సీమాంధ్ర వెనకబడడానికి ఎవరు కారణం? వెనకబడడానికి ఎవరు కారణం? ఇవాళ గిరిజనులు విశాఖలో బాక్సైట్ తవ్వకాలు తవ్వకుండా వాళ్ళని అణిచేస్తున్నది ఎవరు కారణం? ఇవన్నీ చెప్పండి. అదే కదా మేము కదా. కేవలం అభివృద్ధి జరగలేదు అన్నది అంటే కరెక్ట్ కాదని చెప్తున్నాం మేమైతే. కాబట్టి ఆ ఒక్క కారణంతో రాష్ట్రాన్ని విభజన చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క నిమిషం సార్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అని చెప్పి మొత్తం విశాఖపట్నంలో పెట్టాల్సిన వాతావరణ పరిశోధన కేంద్రం కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టుకున్నాం. మరి 7,750 కేంద్ర సంస్థలు పెట్టారు. ఎన్ని పెట్టినప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే తెలంగాణ ఇప్పుడు విశాల రాష్ట్రంలో తెలంగాణ నష్టపోలేదు. ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్. ఒక్క సెంటిమెంట్ ఉంది, పరిపాలన కావాల్సిన సెంటిమెంట్ ఒకటే ఉంది. సప్లై అమలు కావాలంటే విశాల రాష్ట్రంలో బడ్జెట్ నేను ఒక చైర్మన్ గా చేశానండి. ఎస్సీ కార్పొరేషన్ ఎంత వచ్చింది? చెప్పండి. అదే చెప్తున్నాను. ఎంత ఫండ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఎంత వచ్చింది మీరు చెప్పండి. మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి. నేనేమంటానంటే విశాల రాష్ట్రంలోనే న్యాయం జరగడంలో దళితులకి
దళితులకు జరగకపోతే ఇంకా జరగవు. అందుకని విశాల రాష్ట్రంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది. నేచురల్ గా మేలు జరగాలంటే ఈ 6 దశాబ్దాల్లో ఏం మేలు జరిగింది చెప్పండి. నేను ఏం జరగలేదు చెప్పండి. ఏం జరగలేదు. చాలా అభివృద్ధి జరిగింది. అదే అభివృద్ధి ప్రాంతము చాలా అభివృద్ధి చెందింది. ప్రతి జిల్లా తప్పకుండా జరుగుతుంది. అదే ప్రపోర్షన్ జరగలేదు. అదే ప్రపోర్షన్ సీమాంధ్ర అభివృద్ధి జరగలేదు. నేను ఒక మాట చెప్తాను సంగప్ప గారు. మామూలుగా సమాజంలో అట్టడుగు వర్గాలు అంటే ఎస్సీలు ఎస్టీలు కదా. ఈ ఎస్సీ ఎస్టీలు కంటే మేలు జరుగుతుంది విడిపోవడం వల్ల. తొలి సీఎం దామోదర్ సంజయ్ భాయ్ విశాల రాష్ట్రం కావాలన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన వ్యక్తినే చెప్తున్నాను. ఏమంటున్నానంటే విశాల రాష్ట్రంలో ఫండ్స్ మొబైలేషన్ సాధ్యం అవుద్ది, విడిపోతే సాధ్యం కాదు. దళితులకు న్యాయం జరుగుతుందా లేదా? విల్సన్ గారు దళిత నాయకునిగా ఆయన చెప్పేది అక్కడ విశాలాంధ్రలో న్యాయం జరుగుతుంది. మా దామోదర్ రాజనరసింహ కూడా దళితుడే, మా కృష్ణమాది కూడా దళితుడే, మీ డొక్కా మాణిక వరప్రసాద్ కూడా దళితుడే. ఈ ముగ్గురు కూడా ఏం చెప్తున్నారు అది కన్సిడరేషన్ చేసుకోకుండాను దళితులకు సపరేట్ రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ దగ్గర నుంచి మొదలు పెడితే మీ దళితులంతా తెలంగాణ ప్రాంతంలో దళితులందరూ చెప్తున్నారు కదా. అలాగే పేర్లు చెప్తా. భానుప్రసాద్ గారు మీ ప్రాంతంలో ఉన్నవాడు తెలంగాణ కేంద్ర మంత్రుల బృందం పని స్టార్ట్ చేసింది. అన్ని శాఖల నుంచి సమాచారం ఇవ్వమని చెప్పింది. బహుశా ఈరోజు ఇంకో భేటీ ఉన్నట్టు కనిపిస్తుంది ఈరోజు రేపట్లో. అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుకొని మళ్ళీ వెనక్కి ఏం జరిగింది, మాకేం జరిగింది, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులు ఈయన మాట్లాడారు. అందులో కూడా చాలామంది ఇప్పుడు రాష్ట్ర విభజన తప్పదు అని కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మా హక్కుల కోసం డిమాండ్ల కోసం పోరాడాల్సిన సమయం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికి కూడా ఆ విషయాన్ని జనంలో తీసుకెళ్తారా లేదా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భ్రమ పెడతారా? భ్రమ కాదు సంగప్ప గారు. ఆర్డినెన్స్ పేపర్ చించేమన్నాడు రాహుల్ గాంధీ. ఏ అంశాల కోసం, ఏ విలువల కోసం చించేమన్నాడు? అది అన్యాయం కాబట్టి తప్పకుండా చించేమన్నాడు. ఇది కూడా 100 సార్లు చించేయమంటారు. ఎందుకని వాస్తవానికి విడిపోతే అట్టడుగు వర్గాలకు నష్టం. నేను నమ్ముతున్నాను, నేను బలంగా చెప్తున్నాను. మరి సోనియా గాంధీ గారికో లేకపోతే దిగ్విజయ్ సింగ్ గారికో ఇంకొకరికో ఈ విషయం తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాల ప్రజలు కూర్చొని మాడుకోండి. విశాల రాష్ట్రంలో మేలు జరుగుతుందా, విడిపోతే మేలు జరుగుతుందని డిస్కస్ చేయండి. ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ని రోజులుగా సమైక్య రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారికి తెలంగాణ వదిలేయండి. సీమాంధ్రలో ఏం మేలు జరిగింది? ఇన్ని రోజులకు ఏం మేలు జరిగింది? కారంచేడు జరిగింది, చుండూరు జరిగింది, ఇలాంటి చాలా జరిగాయి. అవును కారంచేడు చుండూరు సంఘటన జరిగినప్పుడు తెలంగాణ నుంచి ఇప్పుడు మందకృష్ణ మాదిగా తెలంగాణలో పుట్టిన ఆయన ఒంగోలు నుంచి ఉద్యమం మొదలు పెట్టడానికి సీమాంధ్ర ప్రజలు ఆయన ప్రాంతాల వరకు చూసుకోవాలి, నాయకుడు గౌరవించారు. అదే విధంగా చుండూరులో జరిగిన అదే చెప్తాను, చుండూరులో దళితులకు సంబంధించి ఆత్మగౌరవం అదే చెప్తున్నాను. నేను ఒక ఉద్యమంలో పనిచేసి వ్యక్తిగా చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో అగ్రిగేట్న ప్రతి ఒక్క నియోజకవర్గం 40 నుంచి 50 ఓట్ బ్యాంక్ ఉంది మాదిగాస్తుంది. మాదిగలను ఎప్పుడన్నా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉందా? లేదు. రేపు డిప్యూటీ సీఎం ఆయన నేనే చెప్తున్నా. డిప్యూటీ సీఎం నేనేమంటారంటే విశాల రాష్ట్రంలో దళితుడు సీఎం కావాలా? కిరణ్ కుమార్ రెడ్డిని వద్దని చెప్పి రాజనరసింహం గారు రాష్ట్రం విభజన గురించి దళితుడు కావాలా? మీ ప్రమోషన్లు ఇస్తాం, మీ భూములు ఇక్కడనే ఉంటాయి, మీ ప్లాట్లు ఇస్తామంటే నువ్వు ఊకుంటావా? అట్లా కాదు కదా. చాలా సమస్యలు ఉన్నాయి కదా. సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు కావు ఇవి. వ్యవస్థాపరమైనటువంటి లోపాలకు సంబంధించి వ్యవస్థాపరమైనటువంటి వివక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలకు తావే లేదు. అవన్నీ సరిచేయడానికి ప్రయత్నించాలి కానీ మనము రాష్ట్రాన్ని విభజిస్తే ఇప్పుడు విభజన పరిష్కారం ఎలా అవుతుంది? విభజన వాటికి పరిష్కారం అవుతుంది. ఇప్పుడు అట్లా నేను ఒకే మాట చెప్తానండి. ఒకే ఒక మాట. ఇక్కడ ప్రాణాలు చనిపోతున్నారని, బిడ్డలు చనిపోతున్న ఉద్దేశంతో తెలంగాణ మనం ఇచ్చామని చెప్పని అంటున్నారు.
ఇది తెలంగాణ బిడ్డలు సంబంధించిన బిడ్డలు చనిపోతున్నారని ఏకైక ఉద్దేశం కాదు. మీరు 1956 నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అదే ఒప్పందాలు చెప్తాను. ఉల్లంఘించారు, మాకు అన్యాయం జరిగింది, అన్ని రకాలుగా మేము అన్యాయం జరగలేదు సార్ నష్టపోయామని గారు. మీరు ఒక- మీరు డేటా తీసుకోండి. చెప్తున్నాం సార్, అదే అబద్ధమైన నిజాం రాష్ట్రంలో అవేం జరిగింది? ఇప్పుడు ఆ ఇది చర్చకు documentation. తావే లేదు ఇక. ఎవరు మాయ చేయలేరు. అన్యాయాలు జరిగినాయి విశాల అంటే రాష్ట్రం నిర్ధారణ అయిపోయింది ఇక. కొత్తగా ఇవాళ ఆర్గ్యుమెంట్లు అన్నీ అయిపోయినాయి. సీఎం పదవి రాలేదు ఏ సమస్యనే లేదు. ఆర్థికంగా నష్టపోలేదు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. మేము నష్టపోయింది చరిత్ర, ఇది వాస్తవం. అది అబద్ధం. అది అబద్ధం. మీరు చెప్పేది కాదన్నా అబద్ధం కూడా. నేనంట. దానికి లేదు, అది అబద్ధం. ఏంది? కులబద్దలు ఏంటి? మీరు సార్ విభజన అనేది సార్ విభజన అనేది ఆ ప్రాతిపదిక మీద జరగట్లేదు. విభజన ఆ ప్రాతిపదిక మీద జరగట్లేదు. కేవలం రాజకీయ పరమైన కారణాలు జరుగుతుంది. కేవలం ఓట్లు సీట్ల కోసం మాత్రమే విభజన చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల మీద అభిమానం కాదు, సీమాంధ్ర ప్రజల మీద వ్యతిరేకం కాదు. కేవలం వారి ఓట్లు సీట్ల కోసమే చేస్తున్నారు. నేను లగడపాటి ఆ కోణంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పరంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అట్లా జరుగుతుంది. కేవలం రాజకీయ పరమైన కారణాలతో విభజన చేస్తున్నారు. విల్సన్ గారు, మురళీమోహన్ గారు, ఆ కోణంలో కూడా ఈ విషయం పైన కాంగ్రెస్ నష్టమే. మాకు సీట్లు రావు కదా రేపు ఈ విషయం పైన అన్ని రాజకీయ పార్టీలు ముందు ఒప్పుకున్నాయి. ఇప్పుడు పరిస్థితులు అందరూ మాటలు మార్చి ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఉద్యమాలు చేస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ చివరిలో ఒప్పుకుంది దానికి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ ఇవన్నీ కూడా ఒప్పుకున్నాయి. ఆ విషయంలో అపోజిషన్ పార్టీలో ఏదైనా ఒప్పుకోవచ్చు, కానీ ప్రధానమైన బాధ్యత అధికార పక్షంలో ఎవరున్నారో అధికారంలో వారిది ప్రధానమైన బాధ్యత. వారు ఏదైనా కూడా సాంకేతిక టెక్నికల్గా కానీ సైంటిఫిక్గా కానీ ఎటువంటి రీజన్ లేకుండానే విభజన చేశారు. కేవలం రాజకీయపరమైన కారణాలతో విభజన చేశారు. కాబట్టి దాన్ని ఈరోజు అపోజ్ చేయాల్సి వస్తుంది. కేవలం రాజకీయపరమైన కారణాలు మొత్తం టెక్నికల్గా చేసి అలాగే సార్. ఇప్పుడు 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది, 72లో జయేంద్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో ఎవరు ఇచ్చేయలేదు, సపోర్ట్ చేయలేదు దానికి. అంటే అప్పుడు అవసరం లేదా? ఇద్దరు కూర్చొని ఇద్దరు అయిన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో మద్దతు చేయలేదు. మేము 42 రోజుల సకల జనుల సమ్మె చేసినప్పుడు మీరు ఎందుకు సమ్మె చేయలేదు? ఇప్పుడు సమాధానం చెప్పు. అలాగే సార్. ఇప్పుడు 72లో జయేంద్ర ఉద్యమం అప్పుడు డివైడ్ అయితే ఈ వైరుధ్యం ఉండేది కాదు. ఆ రోజు ఇరు ప్రాంతాల నాయకులు కలిసి చేసి సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చారు, నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టినే ఉద్యోగాల్లో అసమానతలు నిర్మూలించడం కోసం అని చెప్పి ప్రెసిడెంట్ లెటర్ తయారు చేశారు. ఆర్టికల్ 7 వచ్చింది. కాబట్టి ఆ తర్వాత ఏమైంది? 6 సూత్రాల విభజన సమస్య ఉండకూడదు. లోపాలు ఉంటే ఎప్పుడైతే తెలంగాణ బిడ్డ పి నరసింహారావు గారు భారత ప్రధాని అయితే ఆయన తెలంగాణ వాసి మనవాడు కాదని ఇప్పుడు సీమాంతలు అనుకున్నారండి సంగప్ప గారు? ఎస్, అర్హత ఉన్న వాళ్ళు, స్థాయి ఉన్న వాళ్ళు ఎప్పటికైనా అదేవిధంగా ఇంకోటి ఎన్టీ రామారావు గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా తెలంగాణలో అంతర్భాగంగా హైదరాబాద్ డెవలప్ చేశారు కానీ విశాఖపట్నం, విజయవాడను డెవలప్ చేశారండి. అంటే తెలంగాణ ప్రజలు ప్రేమించారు సీమాంధ్రులు, తెలంగాణ ప్రజలు ద్వేషించాలా? తెలంగాణ ప్రజలు ద్వేషిస్తే 95,000 ప్రభుత్వం సంబంధించినటువంటి పెట్టుబడులు మా సోదరుడు వివేక్ గారు విశాఖపట్నంలో గుంటూరులో ఎందుకు పెట్టలేదు అడగాలి. ఇవాళ హైదరాబాద్ మన రాజధాని కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ అనకండి, మీరు వ్యాపార రీత్యా అనుకూల రీత్యా. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. నేనేమంటానంటే ఇన్ని సంస్థలు పెట్టడానికి సీమాంధ్ర ముఖ్యమంత్రులందరూ కూడా పాజిటివ్ యాక్టివిటీతో పోయారు. ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ నేను కాదన్నా లేదు. ఒకవేళ విడిపోయే వాతావరణం వస్తే ఎలా విడిపోవాలంటే కూర్చొని మాడుకుని విడిపోవాలి. దేశంతో విడిపోవాలి. దానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతకాలం నడిచింది దేశపూర్వక ఉద్యమం. మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకున్నాయంటే ఎవరు కూర్చోాలి? ప్రజలందరూ 100 సార్లు ద్వేషించిన తర్వాత ఈ రోజు సీమాంధ్ర ఉద్యమం రావడానికి కేసీఆర్ గారు తిట్లు కారణం కదా. సాంగప్ప గారు ఒకసారి గుడ్లు మీద చేసుకొని మీరు కూడా ఆలోచించండి. ఈ రోజు సీమాంధ్ర ప్రజలను తిట్టలేదు, నాకు తెలిసి సీమాంధ్ర పాలకులు తిట్టట్టు ఆయన ప్రతి మాట ఈ రోజు సీమాంధ్ర ఉద్యమం తగిలించింది. ఉద్యోగులు కూడా ఆయన కదా మాట్లాడింది, కేసీఆర్ గారు కదా మాట్లాడింది. ఉద్యోగులకి సంబంధించి ఆయన మాట్లాడింది. ఆప్షన్స్ లొకేషన్ లో పోవాల్సింది అని చెప్పి కదా కోదండరామ్ గారు స్టేట్మెంట్ చూడండి సార్ మీ దగ్గర. కేసీఆర్ గారు అక్కడ కాబట్టి ఆయన పోయినప్పుడు చెప్పండి దేవప్రసాద్ గారు,
ఆల్రెడీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. జీవో నిన్న ఆల్రెడీ సమాచారం కావాలని చెప్పినట్టుంది. ఆల్రెడీ అధికారులు వెళ్తున్నారు, ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నటువంటి నమ్మకంతో విల్సన్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో సమైక్యవాదులు కావచ్చు, వేరే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగులు కూడా అదే హోప్ మీద ఉన్నట్టున్నారు. సంగప్ప గారు, విల్సన్ కానీ మురళి కానీ ఇంకెవరైనా కానీ సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు, కోరుకొనియండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా మేము గౌరవిస్తాం. కానీ కలిసి ఉండడానికి అవసరమైనటువంటి వాతావరణం ఈ 6 దశాబ్దాల్లో జరగలేకనే కదా ఇవాళ ఒకరిద్దరు కాదు కదా ఇవాళ కూర్చున్నటువంటి పాలకులు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్యాయం జరిగిందని చట్టపరమైనటువంటి ప్రెసిడెంట్ చాలా అన్యాయాలు చేశారు. ఒక్క అన్యాయం ఏం చెప్పమంటారు? సీఎం పదవులు ఇది దారుణ దుర్మార్గం కదా. ఒకళ్ళు ఉరి తీయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉరి తీయాలా, చచ్చిపోయాడు పోయాడు. వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ డెవలప్ చేశారా, లేకపోతే విజయవాడ డెవలప్ చేశారా, విశాఖపట్నం డెవలప్ చేశారా? అడగండి. అన్యాయం చేయాల. సీమాంధ్రులకి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా పురంధరేశ్వరి, ఇప్పుడు కూడా మా మంత్రులు అన్యాయంగా మారుతున్నారు. ఇప్పుడు మేము ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అది మంత్రుల కమిటీ వస్తుంది. మంత్రుల కమిటీ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ ఏంటి నెట్లో కొట్టుకుంటే మొత్తం వస్తుంది డేటా, ఏదే వాళ్ళు అడగక్కర్లా. ఇప్పుడు ఈ రైతులకో లేకపోతే మహిళలకో ఎస్సీ/ఎస్టీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? న్యాయం జరగాలంటే ఎస్సీ సప్లైని అమలు చేయాలా, భారతదేశ స్థాయిలో అమలు చేయాలా. అదేవిధంగా భారతదేశ స్థాయిలో లేదు అది. ఎస్ఎస్సీ సప్లాన్ ఇక్కడ ఏపీ వరకు తీసుకొచ్చారు. ఓవరాల్ గా కాంపోనెంట్ ఓకే. మీరు పదే హైదరాబాద్ సంబంధించి ప్రస్తావం. హైదరాబాద్ అప్పటికే మీరు విశాలాంధ్రులు లేనప్పుడు 1956 కంటే ముందు కూడా దేశంలో 5వ స్థాయిలో ఉంది. వాస్తవం, చరిత్ర అది. 5వ స్థానం పోకుండా కాపాడింది సీమాంధ్రులే. ముఖ్యమంత్రులే మొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారు నేనేమంటారంటే ఈ రోజు ద్రోహాలు వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు నేను అంజయ్ గారిని ద్రోహం అవ్వాలా, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ నాయకుడు ద్రోహం అవ్వాలా, కానీ సీమాంధ్ర ప్రజలు ముఖ్యమంత్రులందరూ ద్రోహం చేశారు. సీమాంధ్ర 56కి హైదరాబాద్ సంస్థానం ఎంత ఉందంటే కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలు, అది ఎక్కడ తుని వరకు ఉండే హైదరాబాద్ చరిత్ర ఉంది. మీరు అప్పుడు లెక్క ఇక్కడ సంగప్ప గారు ఒక్కటి, హైదరాబాద్ నగరం మీద అసమాన అభివృద్ధిని ఇలా తెలంగాణ ప్రజలు కోరుకోలే. ఇలా ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రజలకు కూడా అన్యాయం జరిగింది. హైదరాబాద్ను పూర్తిగా ఒక అసమాన అభివృద్ధి చేయడం ద్వారా అన్ని పట్టణాలను కూడా ఇలా విస్మరించే పరిస్థితి వచ్చింది. ఛత్తీస్గఢ్ లాంటి చిన్న టౌన్లో ఇవాళ, చిన్న రాష్ట్రంలో ఒక 4-5 టౌన్లు ఇవాళ రాష్ట్ర రాజధానిగా పెట్టుకునేటువంటి అవసరమైనటువంటి టౌన్లు ఇవాళ ఏర్పాటైపోయినాయి. అట్లా కాకుండా పాలకులు ఎవరైనా కావచ్చు, హైదరాబాద్ మా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని ఇంకెవరైనా అనొచ్చు, కానీ అసమాన అభివృద్ధి హైదరాబాద్లో జరిగింది అనేటువంటిది మా వాస్తవం. ఎక్కడెక్కడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడ ఉండేటువంటి వాతావరణానికి అనుగుణంగా మేము ఏమంటున్నాం, ఇలా సీమాంధ్ర ప్రజలు చేస్తున్నటువంటి ద్రోహంగా మేము ఎన్నడూ భావించలేదు. మేము ఇప్పుడు కూడా భావిస్తలేము, రేపు కూడా భావించాం. దీన్ని అసమాన అభివృద్ధి పాలకులు చేసినటువంటి అన్యాయం మాత్రమే. మాకు ఇచ్చినటువంటి జీవోలు అమలు కాలేదు. ఇలా ఒక కలెక్టర్ ఒక ఉత్తర్వు ఇస్తే అమలు చేయకుంటే సెక్షన్ ఆఫీసర్ను సస్పెండ్ చేసే అధికారం ఉంటే, ఇలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వైలేషన్ చేసిన ఒక్క అధికారిని శిక్షించిందా చెప్పండి? మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినాం, ఎన్నిసార్లు అడిగినాం, ఎన్నిసార్లు ప్రభుత్వం దగ్గరికి పోయినాం? ఈ 6 దశాబ్దాలుగా 100 సార్లు అడిగినాం. ఒక్క అధికారి మీద కనీసం మెమో ఇచ్చినటువంటి దాఖలాలు ప్రశ్నించరు. సచివాలయంలో ప్రశ్నించాడు. ఇవాళ మాత్రం విభజన జరగదు, మీకు అన్యాయం జరగలేదు. గిర్లాని కంటే 125 సార్లు వైలేషన్ జరిగిందని చెప్పింది, మేం చెప్పుడు కాదు. చెప్పింది తెలంగాణలో వైలేషన్స్, తెలంగాణ జిల్లాలో వైలేషన్స్ జిల్లాలో చూడండి, మీరు చూడండి 6% కరెక్ట్ నష్టపోతుంది అంటే. ఇప్పుడు వీణావాణి కవలం లాంటిదండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మళ్ళా చెప్తున్నాను, ఈ సెంటిమెంట్ సోనియా గాంధీ గారికి ఉండకపోవచ్చు, దిగ్విజయ్ ఉండకపోవచ్చు, మన పక్కనుండే తెలంగాణ చిదంబరం గారు ఉండకపోవచ్చు, లేకపోతే కర్ణాటక వీరప్ప మొయిలీ ఉండకపోవచ్చు. కానీ నేనేమంటానంటే మా అన్నదమ్ములం, బ్రదర్స్,
మనం ఇద్దరం నాశనం కాకూడదు, ఇద్దరం బాగుపడాలంటే కలిసి ఉండడం తప్ప నాకైతే ఇంకొక మార్గం కనిపించడం లేదు. ఒకవేళ చేస్తే బలవంతంగా చేస్తే మళ్ళీ కలవడానికి వీలు పడేటట్టుగా చేయాలి తప్ప తెలంగాణ ప్రజలు మీతో ఉండమన్నప్పుడు మీరు కలిసి ఎలా ఉంటారు? తెలంగాణ జనం అంతా వద్దు ఉండమనుకున్నప్పుడు ఇంకా కలిసి ఎక్కడ ఉంటారు? అవకాశాలు తెలంగాణ అన్ని నువ్వు చెప్పేదానికి ప్రాతిపాదిక నెల్లూరులో పుట్టిన తెలంగాణ అన్ని ప్రాంతాలు తిరిగి సీమాంధ్రలో కూడా మొన్న బై ఎలక్షన్స్ ఏది వైఎస్ జగన్ పార్టీ చెప్పినప్పుడు ఒకవేళ జగన్ కోటేస్తే ఇది మొత్తం కూడా రాష్ట్రం విడిపోయినట్టే అని కాంగ్రెస్ ప్రచారం చేశారు. అప్పుడు కూడా ఓట్లు వేసారు. తెలంగాణ ప్రాంతంలో బై ఎలక్షన్లప్పుడు కూడా ఓట్లు వేసారు. ఓట్లు ఒకటే ప్రామాణికం కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రలైనా జగన్ కోటేస్తే కాంగ్రెస్ కేసినట్టే కదా. అది అందుకని లగడపాటి అన్నదాన్ని చేస్తున్నారు. మీరు లగడపాటి అన్నదాన్ని ఎండార్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు అందరినీ వదిలిపెట్టి ఇవాళ ఒక దత్తపుత్రుని కోసం చేస్తుందని మీ పార్టీ వాళ్ళే అంటున్నారు. మేమనుడు కాదు. ఇవాళ అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం విడదీయమని చెప్పడు. ఆయన ముందు చూపు ఉందని మేము అనుకోవడం లేదు. ఆయనకుంటే ఒకే ఒక చూపు ఉంటుంది. ఆ చూపు డబ్బు మీదనే చూపు ఉంటుంది, అంత మించి ఉండదు. ల్యాండ్స్ మీద చూపు ఉంటుంది, కబ్జాల మీద చూపు ఉంటుంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం కాదు, రాజగోపాల్ గారు కూడా ప్రమాణం కాదు. ఎందుకంటే ఆయన సీమాంధ్ర ప్రజల్ని రెగ్యులర్గా మభ్యపెట్టాడు. ఏమని మభ్యపెట్టాడు? తెలంగాణ రాదు పోదు మేము ఆపుతున్నాము అని చెప్పి. ఈ మాయ మాటలు తప్పు. సీమాంధ్ర ప్రజలకు అది ద్రోహం చేసినట్టే. ఇప్పుడు మాయ మాటలు మాట్లాడారు కదా. ఆల్రెడీ విభజన అనివార్యం. ఇంత వేగవంతంగా జరుగుతున్న టైంలో కూడా ఇప్పటికి కూడా మీరు అంటున్నటువంటి అక్కడ హక్కులు డిమాండ్లకు సంబంధించి కావచ్చు, మీకు కావాల్సిన విషయం ప్రస్తావించకుండా జనాన్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం కాదు. ఒక్క నిమిషం, అసలు ఇంపాసిబుల్. రాష్ట్ర విభజన జరగదు. రాష్ట్ర విభజన జరగడం కాదు. వాళ్ళు ₹1 డబ్బులు ఇవ్వరు. ఇచ్చిన చరిత్ర ఉందా? ఛత్తీస్గఢ్ జార్ఖండ్కి ఏమైనా ఇచ్చారా? ఒక దగ్గర ఇచ్చుంటే అక్కడ అన్నం పెడితే ఇక్కడ పలావ్ పెడతారని ఆశించవచ్చు. అక్కడే గంజినీళ్ళు పోయిలా. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇప్పటికి అద్దె కొంపలు నడుస్తున్నాయి. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మీరు ఒకసారి రాయపూర్ వెళ్ళేస్తే అవునండి. వాళ్ళ అనౌన్స్ చేసిన 50,000 కోట్లు ఎంత ఇచ్చింది ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు గాను? మీరు చెప్పండి. మరి రేపు సీమాంధ్రలకు ఇస్తారా? సీమాంధ్ర రాజధాని కట్టుకోవడానికి ఇస్తారా? మీరు ఛత్తీస్గఢ్ ఏదో ప్రస్తావించారు. చాలా రాష్ట్రాలు గుజరాత్ విడిపోయిన తర్వాత గుజరాత్ పరిస్థితి ఏంది, వేరే రాష్ట్ర పరిస్థితి మీరు చూస్తే తెలుసు. తెలుగు వాళ్ళ భాష ఒకటే. భాష అంటారు, మళ్ళీ అభివృద్ధి అంటారు. మీరు ఒకదాని గురించి నేను ఒకటే చెప్తున్నాను. తెలుగు వాళ్ళు విడదీయడం ద్వారా డబ్బులు ఇవ్వరన్నా. నేను విడదీయడం ద్వారా డబ్బులు ఇవ్వరంటారు. మరి గుజరాత్ ఎందుకు అభివృద్ధి చెందంటే భాష వేరంటారు. ఏది గుజరాత్ ఏం అభివృద్ధి చెందిందని? గుజరాత్ మొదటి స్థానం ఉందండి. గుజరాత్ నేనేమంటానంటే గుజరాత్ లో SST సప్లై ఉందా? మీరు మళ్ళీ గుజరాత్ కార్పొరేట్ ప్రపంచం, ఒక వ్యాపార సామ్రాజ్యం. అతను ఎస్సీ నాయకుడుగా ఎన్ని రోజులు ఎప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మీరు ఏమైనా పోరాడారా? ఎప్పుడు వచ్చిన ఎస్సీ సప్లాన్ సప్లై నేనే తీసుకొచ్చింది. ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చింది నేనే. 167 జీవో ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చింది నేనే. కాబట్టి నాకు థ్యాంక్ యూ విల్సన్ గారు, మురళీమోహన్ గారు, దేవప్రసాద్ గారు. మొత్తానికి అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. అది ఇప్పటికే అన్ని శాఖల నుంచి సమాచారం కూడా ఢిల్లీ తెప్పించుకుంటారు. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటికి ఇంకా రాష్ట్ర విభజన చెందదు, మేము ఆపుతామన్నటువంటి విషయం చెప్తున్నారు. మరి భ్రమలు ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. ఇది వాళ్ళ మార్నింగ్ ఎడిషన్ స్టేట్ V6 న్యూస్, ప్రదూషణ ప్రజల పక్షం.